పిల్లల హిమోగ్లోబిన్ పెరగడానికి, ఎముకలు, కండరాలు బలపడడానికి, జీర్ణ వ్యవస్థ మెరుగుపడడానికి, అలానే షుగర్ ఉన్న వాళ్ళు తరచూ ఎన్ని తిన్నా దాహం, అజీర్తి రాని గుల్లగా ఉండే ఈ సజ్జ చక్రాలు తింటే సరి. దీనికోసం 3 వంతులు దొడ్డు బియ్యం లేదా కొత్త బియ్యం, 1 వంతు పొటాషియం, ఫైబర్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ, గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉండే సజ్జలు తీసుకోవాలి. వీటిలో కారం కోసం ఎండుమిర్చి కంటే 10 రెట్లు చిన్నగా, 10 రెట్లు కారంగా ఉండే సీమ మిరపకాయ కలిపి మిల్లు పట్టించుకోవాలి. నేను సజ్జలు బియ్యాన్ని కడిగి ఎండబెట్టి మిల్లాడిచ్చాను. ఈ పిండిని 2 గ్లాసులు తీసుకొని ఉప్పు, నువ్వులు, వాము, కాస్త పసుపు, ఇంట్లో తీసిన వెన్న వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లు కొద్ది కొద్దిగా వేస్తూ చపాతీ పిండిలా మరీ మెత్తగా గట్టిగా కాకుండా సమంగా కలుపుకోవాలి. ఇప్పుడు జంతికల గొట్టంలో పెద్ద కన్నాలున్న బిళ్ళ పెట్టి కాస్త నూనె రాసి సరిపడా పిండి పెట్టి బాగా కాగిన నూనెలో చిన్న చిన్న జంతికలు వేసి 2 వైపులా వేయించుకొని తినేయడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.